పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మన క్రైస్తవ ధర్మానికి ఏమైతే బాగుంటాయో అటువంటి వచనాలే వస్తూ ఉంటాయి. కేవలం వచనాలు మాత్రమే కాకుండా పాత కొత్త నిబంధనల్లో కొన్ని వృత్తాంతాలు దాని గురించి ఎక్కువగా నొక్కి వక్కాలిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మనకి మన సహోదరులకి ఉన్నటువంటి సంబంధం ఎంత దాకా మెరుగుపరుచుకోవచ్చో అంత దాకా వెళ్ళండి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తిరుసభ కూడా ఈనాటి పూజా బలిలో ఈ దివ్య పట్టణాల గురించి మనకు బోధిస్తూ ఉంది. దాని ద్వారా బోధిస్తూ ఉంది. ఏలైనా మనం ఏ విధముగా క్షమిస్తామో అదే విధముగా దేవుడు మనకు క్షమిస్తూ ఉంటాడు. ముందుగా మనల్ని క్షమించినా సరే ఆ తర్వాత మనం వెళ్ళిపోయి మన తోటి సహోదరుల పట్ల అదే క్షమా గుణము లేకపోతే గనక దేవుడు మనకు లభింపచేసినటువంటి ఆ కనికరము కానీ లేకపోతే ఆ క్షమాగుణము కానీ తిరిగి తీసివేసుకోవటానికి కూడా ఆస్కారం ఉంది అన్నట్లుగా ఈనాటి సువిశేషములో ఒక వృత్తాంతాన్ని వినబోతూ ఉన్న ఉపమానాన్ని. కాబట్టి దాన్ని బట్టి మనము మన దేవునికి క్షమను పొందటానికి మనకు అర్హత ఎప్పుడైనా ఉంది. కానీ ఎప్పుడైతే ఇతరులని మనము క్షమించకుండా ఆ విధంగా వాయిదా వేస్తామో, వారి పట్ల కఠిన భావం కలిగి ఉంటామో, ఇదిగో మనం పొందినటువంటి కనికరము ఆ క్షమాగుణము కూడా తిరిగి తీసివేయటానికి గాను అవకాశం ఉన్నది. దాన్ని ఇంకా వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందుగా చేసినటువంటి పాపాలు ఒప్పుకుంటూనే మరియు ఇతరుల పట్ల క్షమాగుణము కలిగి ఉండటానికి గాను తగిన శక్తి, ఒకవేళ ఇతరులు క్షమించలేకపోతే అటువంటి సందర్భాలు పరిస్థితులను ప్రభునికి సమర్పించుకుంటూ క్షమించమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అనుగ్రహపూరిత సహాయముతో మమ్ము ఆదుకొనుము. మేము నీ సేవకు అంకితమగినట్లు కృపచూపుము. కరుణతో మాకు నీ తోడ్పాటును అన్ని వేళలా అందించమని అర్థించున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పశ్చాత్తాప హృదయముతోనూ మహిమాన్విత వినయాత్మికమైన మనస్సుతోనూ వచ్చిన మమ్ము నీవు అంగీకరింపుము. మొదటి పఠనము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము 34వ వచనం నుండి 43 వరకు. ఆ దినములలో అజరయ నిప్పుల నడుమ నిలుచుండి
ఇట్లు ప్రార్థించెను. నీవు మాతో చేసుకునే నిబంధనమును రద్దు చేయకుము, మమ్ము సదా విడనాడకుము. అప్పుడు నీ గౌరవము నిల్చును. మాకు నీ కరుణను నిరాకరింపకుము. నీవు ప్రేమించిన అబ్రహాముకు, నీ సేవకుడు ఇసాకుకు, పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానమును నిలబెట్టుకొనుము. నీవు వారి సంతానమును ఆకాశమునందలి చుక్కల వలె, కడలి ఒడ్డునందలి ఇసుక రేణువుల వలె వృద్ధి చేయుదునని బాస చేసితివి. కానీ ప్రభు, నేడు మేమితర జాతుల కంటే స్వల్ప సంఖ్యాకులమై ఉన్నాము. మా పాపముల వలన మేము వసించు తావులందెల్లా మాకవమానము కలుగుచున్నది. మాకిప్పుడు రాజు గాని, ప్రవక్తలు కాని, నాయకులు గాని లేరు. నీకు బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయమూ లేదు. నైవేద్యములర్పించి నీ మన్ననబడియుటకు తగిన తావు లేదు. మేము పశ్చాత్తాప హృదయముతో, వినయాన్వితమైన మనస్సుతో నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్లను, ఎడ్లను, బలిసిన వేల కొలది గొర్రె పిల్లలను దహన బలిగా కొనివచ్చిన వారి వలె నీవు మమ్ము అంగీకరింపుము. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణ మనస్సుతో నిన్ననుసరింతుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి భంగపాటు నొందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి, నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదము. నీవు మమ్ము దయతో, ఆదరముతో చూడుము. మేము భంగపాటును పొందకుండునట్లు చేయుము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి, నీ నామముకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనలు 25. అందరూ ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకెరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. దినమంతయు నీ కొరకై వేచియుందును. అందరూ ప్రభువు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తు పెట్టుకొనకుము. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తి అందుంచుకొనుము. అందరూ ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. సువిశేషమునకు ముందు వచనము. ప్రభు విట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతోనూ నా చెంతకు మరలిరండు. నేను కరుణామయుడను, దయామయుడను.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 21వ వచనము నుండి 35వ వచనము వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు, 7 కాదు 7 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లు ఉన్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొన కోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థునొకడు అతని సముఖమునకు తీసుకుని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమంతయు చెల్లింతునని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతన్ని విడిచిపెట్టెను. వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకుల్లో ఒకరిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టినా నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చే వరకు వాడిని చెరసాల్లో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తన యజమానికి ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వాడిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించే వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపనిడల పరలోకమందులి నా తండ్రియు మీ ఎడల అట్లనే ప్రవర్తించును. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒక మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళుతూ ఉంటాం, మంచి డాక్టర్ దగ్గరికి. స్పెషలిస్ట్ లేకపోతే కొంచెం పేరున్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే పొద్దున్నే వెళ్తే ఎప్పుడో సాయంత్రానికి మన వంతు వస్తూ ఉంటుంది. ఇంకా ఉదయం క్యారేజీ కట్టుకుని వెళ్ళాలి. 3, 4 అయిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మనము అన్ని గంటల సేపు ఉన్నా సరే లోపలికి వెళ్ళేసరికి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్పక మునిపే మన కోసమే ఆయన ఒక మందుల లిస్ట్ రాసేస్తూ ఉంటారు. ఎందుకంటే స్పెషలిస్ట్ కాబట్టి ఏదో ఆ అనారోగ్యానికి సంబంధించినటువంటి దానిని ఎప్పుడైతే నువ్వు ప్రస్తావిస్తావో దాన్ని ఒక సెక్షన్లో పెట్టేస్తూ ఉంటారు, ఒక కేటగిరీలో పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి నీకు ఇది కావాలని చెప్పేసి ఆ విధంగా పూర్తిగా మనకు కావాల్సింది చెప్పడు. మనకు కావాల్సింది చెప్పే విధముగా మనకు అవకాశం ఉండదు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఉన్నారు కాబట్టి. అయితే మనకి ఎంతసేపు ఇట్లా ఉన్నాం, మనం ఏమీ చెప్పలేకపోయినటువంటి ఒక అసంతృప్తి, ఆ తర్వాత సరే స్పెషలిస్ట్ కదా ఏదో ఒకటి ఇచ్చారులే అని చెప్పేసి మనం దాని గురించి ఒక 10 రోజులు 15 రోజులకు రాస్తూ ఉంటారు. అవి అయ్యేదాకా మనం వేచి ఉండాలి. ఈ లోపల తగ్గటమో లేకపోతే ఎక్కువ అవటమో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనము ఈ విధంగా ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, మనం ఒక చోటుకు వెళ్ళినప్పుడు పూర్తిగా దాని గురించి చెప్పటానికి గాను మనము ఇష్టపడుతూ ఉంటాం. అప్పుడే మనకు తృప్తిగా ఉంటూ ఉంటుంది. మరి ఇదే విధముగా మన ఆలోచన చేసినప్పుడు దేవునితో సంభాషించేటప్పుడు, దేవుని ప్రార్థించేటప్పుడు మనకింత వివరణ ఉంటుందా? వివరణ ఉంటేనే మనము
దాని యొక్క ప్రభావం చూడగలము, అద్భుతాన్ని చూడగలము. అంతెందుకు పాప సంగీతానికి వెళుతూ ఉంటాం. ఈ పాప సంగీతానికి వెళ్ళే ముందు మనం పశ్చాత్తాపడాలి. ఒక్కొక్క పాపము గురించి మనం పశ్చాత్తాపడాలి. మనం చేసిన పొరపాట్ల గురించి పశ్చాత్తాపడాలి. అలా కాకుండా ఇంకా గురువు అందుబాటులో ఉన్నారని చెప్పేసి ఒరేయ్ మనం ఇప్పుడు చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో టకటక చేయటం అనేటువంటిది అది వేరుగా ఉంటూ ఉంటుంది. కానీ దాని గురించి ఇంటికాడో లేకపోతే ఒంటరిగా వచ్చేసి ప్రార్థనాపూర్వకముగా నీ ఒక్కొక్క పాపము గురించి ఏ సందర్భములో ఏ బలహీనత మూలముగా నీవు చేసినటువంటి పొరపాటు మూలముగా ఎవరెవరికి నష్టము కలిగిందో, ఆ తర్వాత ఇంకా నష్టము కలిగినప్పుడు నేను దాన్ని నివృత్తి చేసుకోవాలి, ఎలా భర్తీ చేయాలి, ఆ విధముగా నేను ఇతరులకు ఎలా సాయం చేయగలగాలి. ఒకవేళ దొంగతనము చేసినట్లయితే రుసుము లేకపోతే ఏదైనా వస్తువు ఏదైనా సరే తిరిగి మనము వారికి ఇచ్చేటట్టుగా ఉండి పరిహారం చేసుకునేటువంటి పద్ధతిని కూడా మనము ప్రార్థించగలగాలి. ఆ విధంగా లేకపోతే పశ్చాత్తాపడగలగాలి. అప్పుడే పాప మన్నింపు వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇంతవరకు ఎంత వివరంగా పశ్చాత్తాపడిన తర్వాత దేవుడి ముందు క్షమించమని అడిగిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వృత్తాంతం మొత్తం చెప్పక్కర్లా, లేకపోతే ఒక గంట సేపు అయిపోతుంది పాప సంకీర్తనం. అప్పటికే నీవు ఈ విధముగా దేవుని ముందు పశ్చాత్తాపడ్డావు, దేవుని ముందు కావాల్సిన విధముగా వివరణ ఇచ్చుకున్నావు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి ఇదిగో నీ ప్రతినిధిగా ఉన్నటువంటి గురువుకి నేను బయలుపరుస్తున్నాను, ఇదిగో నీ ముందు ఒప్పుకున్నట్లుగా ఇక్కడ కూడా ఇదిగో నేను ఈ విధముగా దొంగతనము చేశాను, నష్టము కలిగించాను, మరొకసారి చెయ్యను అనేటువంటి భావముతో కూడినటువంటి పాప సంకేతం ఉండాలి. కాబట్టి అక్కడ వివరణ ఉండాలి. వ్యక్తిగతముగా మనము దేవుని ముందు పశ్చాత్తాపడినప్పుడు వివరణ ఉండాలి. దాని తర్వాత ఈ విధంగా బయలుపరిచేటప్పుడు ఆ వివరణతో కూడినటువంటి గొప్ప ప్రార్థన అవసరం లేదు. ఇదిగో ఆల్రెడీ లేకపోతే అప్పటికే నీవు ఈ విధంగా పశ్చాత్తాపడ్డావు కాబట్టి అదే పశ్చాత్తాప సూచికముగా బయలుపరుస్తూ ఉంటావు. ఇవన్నీ వివరముగా పశ్చాత్తాపడాలి, వివరముగా ప్రార్థన చేయాలని చెప్పేసి అని ఎందుకు చెప్తున్నానంటే ఈనాటి మొదటి పట్టణంలో వివరణతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అజరయ్య. అజరయ్య అనేటువంటి దానియేలు 3 మిత్రులు ఉన్నారు దానియేలుకి. వాళ్ళ 3 షడ్రాకు, మెషాకు, అబేద్నెగో. ఆ తర్వాత వీళ్ళందరూ బందీలుగా ఉంటూ ఉన్నారు. అనగా ఈ నెబుకద్నెజరు అనేటువంటి ఆ రాజు కింద వారు బందీలుగా ఉంటూ ఉన్నారు. కాకపోతే వీళ్ళు కొంచెం జ్ఞానవంతులు కాబట్టి వీరికి తర్ఫీదునిస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి సువర్ణ విగ్రహాన్ని చేపిస్తాడు నెబుకద్నెజరు. సువర్ణ విగ్రహాన్ని చేసినప్పుడు ఆయన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయి దాని ముందు సాష్టాంగం లేకపోతే ఆరాధన చేయాలి. ఈ ఆరాధన చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ 3 మిత్రులు దానియేలు ఆరాధన చేయలేదు. అప్పుడు అందుకని చెప్పేసి ఎప్పుడైతే ఈ విధముగా వారు చేయలేదో అప్పుడు ఆ పలుకులు విన్న తర్వాత నెబుకద్నెజరు మండిపడి తర్వాత ఇదిగో వాలిని కొలిమిలోకి లేకపోతే అగ్నిగుండంలోకి పడద్రోయమని ఆజ్ఞాపించాడు, శిక్ష వేస్తాడనమాట. ఎట్లాగా అతడు కొలిమి బట్టిని 7 రెట్లు అదనముగా వేడి చేయమని సేవకుడికి ఆజ్ఞాపించాను. 7 రెట్లు మామూలుగా అగ్నిగుండమే గొప్పది, దాని 7 రెట్లు అదనంగా మంటలు వేయమని, చెప్పకపోతే దాని అగ్నిగుండాన్ని మరింత రెట్టింపు చేయమని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ విధముగా అన్నాడో ఇదిగో వారిని పడేయటానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కనుక ఆ మనుషులను గుండము దగ్గర గొనిపోయిన వారు కూడా దాని జ్వాలలకు మాడి చచ్చిరి. ఎవరైతే తీసుకెళ్తూ ఉన్నారో కాబట్టి దగ్గరికి వెళ్ళేసిన వారు కూడా మాడి చచ్చిరి అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు షడ్రకు, మెషాకు, అబేద్నెగో వీళ్ళ 3 పడేస్తూ ఉన్నారు. కానీ అద్భుత విధముగా వీరికి ఏమి అవ్వదు. అప్పుడు అజరయ్య అనేటువంటి అతను ఆయన నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించాను వారి కోసమే. కాబట్టి అక్కడ ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? ఆయన ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ప్రార్థనలో మనకి ఒక వరుస ఉంటూ ఉంటుంది. ఆ వరుస ఉండకపోతే కష్టము. ఇందాక చెప్పాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, అది ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా బాధపడుతున్నాం,
ఈ విధంగా అవుతూ ఉంది. ఎందుకు వస్తుంది? ఎందుకని నేను దీని గురించి ఇంతగా బెంగపడుతున్నా అని చెప్పేసి ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈయన కూడా దాన్నే అవలంబించారు. దాన్ని చూస్తున్నాం చూడండి. ముందుగా 30వ వచనము. నీ ఆజ్ఞలను పాటింపమైతిమి, నీ చట్టములను గైకొనిన ఎడల మేము వృద్ధిలోనికి వచ్చి ఉండేడు వారము. నేడు నీవు మాకు చేసిన తీర్పు మా పైకి రప్పించిన శిక్షయు యుక్తమైనది అని ఒప్పుకున్నాడు. అయ్యా, నీ ఆజ్ఞలు పాటించలేదు కాబట్టి ఈ బబులోను దేశంలోకి వచ్చాం. మా పాపానికి ఫలితముగా వచ్చాం. కాబట్టి నీ ఆజ్ఞను పాటింపమైతిమి. నీ ఆజ్ఞలు పాటించినట్లయితే మేము వృద్ధిలోకి వచ్చేవారం. ఈరోజు ఈ తీర్పు ఉంది కదా, మా పైకి రప్పించిన శిక్ష యుక్తమే. నీ ఆజ్ఞను పాటింపని వారును నిన్ను ధిక్కరించి వారు అయినటువంటి నీచమైన వారు శత్రువుల చేతికి నీవు అప్పగించితివి. కాబట్టి ఈ విధముగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ముందుగా తన పాపములు ఒప్పుకున్నాడు. ఈ విధంగా ఒప్పుకొని తండ్రి ఈ శిక్ష సబబే, యుక్తమే అంటూ ఉన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, నీవు మాతో చేసుకున్న నిబంధనను రద్దు చేయకుము, మమ్ము సదా విడనాడకుము. ఇదిగో నీవు ప్రేమించిన అబ్రహాముకి, ఇసాక్కి, యాకోబుకి చేసిన వాగ్దానం నిలబెట్టుకొనుము. ఇదిగో మేము వారి సంతానమే, కాబట్టి మమ్మల్ని కాచి కాపాడు. పాపాత్ములమైన మేము ఈ విధమైన శిక్ష అనుభవించే సమయంలో నీ యొక్క వాగ్దానాన్ని ఒకసారి నువ్వు గుర్తు చేసుకుని మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మేము ఈ విధముగా బాధపడే సమయంలో మా కోసమై నీవు దిగిరా. అట్లాగే మాకు దేవాలయం వెళ్ళటానికి వీలు లేదు, అట్లాగే దహన బలు సమర్పించడానికి ఏమీ లేదు. పొట్టేళ్ళు కానీ ఎడ్లు కానీ బలిసిన వేల కొలది గొర్రె పిల్లలను కానీ దహన బలిగా మేము తీసుకురాలేము. ఇదిగో పశ్చాత్తాపముతో మేము మా హృదయాన్ని వినయపూర్వకముగా సమర్పిస్తూ ఉన్నాము. పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమిస్తూ ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అది గుండములు పడినటువంటి వారందరూ ఏమయ్యారు? అద్భుత విధముగా లోపల ఉండేసి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత వారితో పాటు దేవుని కుమారుడు కూడా వారితో పాటు ఏదో ఇక ఒక పార్కులో కానీ లేకపోతే వాకింగ్ వెళ్ళినట్టుగా చక్కగా అగ్నిగుండములో తిరుగుతూ ఉన్నారు అద్భుత విధముగా. కాబట్టి ఇక్కడ ఈ ప్రార్థన వివరణ ఉంది. ముందు పశ్చాత్తాపం ఉంది, ఈ శిక్ష సబబే అని చెప్పేసి ఉంది. అయ్యా, నీ వాగ్దాన్ని మరొకసారి గుర్తు చేసుకో అన్నాడు. ఆ తర్వాత పశ్చాత్తాప హృదయం మాత్రమే ఉంది మా దగ్గర. మేము దహన బలులు సమర్పించలేము, అర్పణలు చేయలేము. పూర్ణ హృదయముతో మేము అనుసరిస్తూ ఉన్నాము. కాబట్టి ఏమంటూ ఉన్నాడు? ఇదిగో నీ శక్తిని చూపించుము. ఇదిగో నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము అని చెప్పేసి అన్నాడు. నీ నామము గణపరుచుకొనుము అని చెప్పేసి ఒక కొత్త పాట ట్రెండింగ్లో ఉంది. నీ అద్భుతాలు చేసి నీ నామాన్ని గణపరుచుకో అని చెప్పేసి ఈ మాటలు ఇక్కడే ఉంది. ఇదిగో నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము అని చెప్పేసాం. ఇది ఆయన ప్రార్థనా విధానం. ఇదే ప్రార్థనా విధానం పశ్చాత్తాపముతోనో లేకపోతే నిస్సహాయముతోనో ఒక ఆయన ఈనాడు సువిశేషంలో కూడా ఆ రాజు ముందు ప్రాధేయపడుతున్నాడు. మనకు తెలిసినటువంటిదే. ఇదిగో ఒక రాజు తన యొక్క లెక్కలు సరిచూచుకునేటువంటి సమయంలో ఒక సేవకుడు చాలా 1,000,000 వరహాల రుణము తీసుకున్నవాడు ఉన్నాడు. 1,000,000 వరహాలు అనగానే మూల భాషలో 10,000 తాళంతులు. ఒక్కొక్క తాళంతు అనేటువంటిది 20 సంవత్సరాల పాటు ఒక పేదవాడు సంపాదించుకునేటువంటి ఒక సంపద లేకపోతే సంపాదన. ఒక తాళంతు 20 సంవత్సరాల పాటు వచ్చేటువంటి ఒక సంపాదన. కాబట్టి ఈయన 10,000 తాళంతులు అంటే మనం ఒకసారి ఊహించాలి. అనగా చాలా పెద్ద సొమ్ము అన్నమాట. ఆ పెద్ద సొమ్మును ఈయన ఈ విధముగా రుణపడి ఉన్నాడు. కాబట్టి రాజు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు రుణము చెల్లించాల్సిందే అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమన్నాడు? కొంచెము ఓపిక పట్టుము, నీ రుణమంతయు చెల్లింతురు అని చెప్పేసి అన్నాడు. కొంచెం ఓపిక పట్టుము. ఎప్పుడైతే ప్రాధేయపడ్డాడో
ఆయనకు తెలుసు, రాజుకు తెలుసు ఈ సేవకుడు తిరిగి ఇవ్వలేడని. ఆ విధంగా తిరిగి ఇవ్వలేడని. ఆయనకు స్తోమత లేదు, బలము లేదు, లేకపోతే సంపద లేదు. ఆ విధముగా తన భార్యను బిడ్డలను ఉన్నదంతా విక్రయించినా సరిపోదు. అటువంటప్పుడు ఆ రాజు ఇదిగో నువ్వు రుణము చెల్లించుమని అన్నప్పుడు ఆయన ప్రాధేయపడ్డాడు. ఆ రాజు వానిపై దయచూపి అతన్ని విడిచిపెట్టెను. వాని అప్పు కూడా క్షమించెను. అప్పును కూడా క్షమించెను. దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనకున్నటువంటి పాపము, ఆ తర్వాత పాపానికి వచ్చేటువంటి పరిహారము, దాని ఫలితము కూడా రుణమాఫీ చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రుణమాఫీ అనగానే మనకు బాగా అర్థమైపోతూ ఉంటుంది. ఇది రుణమాఫీ. ఇక్కడ యేసుప్రభు కానీ లేకపోతే తండ్రి అయిన సర్వేశ్వరు ఎప్పుడూ పెట్టుకున్నాడు. ఎందుకంటే నిన్నటి దినాన నేను ఇదిగో దేవునికి ఎటువంటి లెక్కలు, ఎటువంటి మ్యాథమెటిక్స్ ఉండదు, అట్లాగే సామాన్య శాస్త్రం ఉండదు, ఆ తర్వాత ఖగోళ శాస్త్రం ఉండదు, ఆ తర్వాత ఫిజిక్స్ కూడా ఉండదు, ఫిజికల్ సైన్స్ కూడా ఉండదు. ఆయన ఇవన్నీ పాటించడు, మనం పాటిస్తూ ఉంటాం, లెక్కలు వేస్తూ ఉంటాం. వాడు ఎన్నిసార్లు మనకు వ్యతిరేకంగా మాట్లాడాడు, మనం కూడా వెళ్ళాలి, ఇంక దానికంటే ఎక్కువగా చెయ్యాలి. ఆ తర్వాత ఎన్నిసార్లు మనం ద్వేషించాడు, ఎన్నిసార్లు అబద్ధం చెప్పారు, ఇవన్నీ మనం నాతో సహా ప్రతి ఒక్కరు లెక్కిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, ఆ తర్వాత తెలుగు ఉంది, ఇంగ్లీషు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు సైన్స్ కూడా ఉంది, సోషల్ స్టడీస్, జియోగ్రఫీ కూడా ఉంది. ఈ విధంగా ఉంది. మరి ప్రభునికి మరి ముఖ్యంగా యావే ప్రభు లెక్కల్లో వీక్ అనుకుంటా, ఎప్పుడు మన పాపాలను ఎంచడు. ఆయన మన పాపాలు ఎంచడు. ఎప్పటికప్పుడు ఆయన కొత్తే. మనం కూడా పాప సంగీతం చేస్తూ ఉంటాం. వెళ్ళిపోయి అయ్యో నా పాపాలు మరి పద్దాక అదే పాపాలు వచ్చేస్తూ ఉన్నాయి, అదే చేస్తున్నాను చెప్పేసి మనం విసుక్కుంటాం. కానీ దేవుళ్ళో విసుగు ఉండదు. ఎందుకంటే ఆయన పాపాల గురించి అంతగా ఆయనకి ఏ విధముగాను ఆయన లెక్కించడు, అట్లాగే దాని పరిగణలో తీసుకోడు. ఆయన కావాల్సింది అయ్యా నన్ను క్షమించుము, లేకపోతే కొంచెం ఓపిక పట్టుము, నేను చేయాల్సింది చేస్తానని చెప్పేసి ఆ విధముగా ఆయన అంటాం. మన పాపాత్ములైతే ఇదిగో అయ్యా నా పాపాలను క్షమించు, ఇదిగో నీవు దయగలవాడు అని చెప్పేసి ఆ విధముగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు క్షమిస్తూ ఉంటాడు. ఇది మన తేడా తెల్లము, తెలిసిందే అందరికీ. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే కొంత ఓపిక పట్టుమో నీ రుణమంతిము చెల్లించును అని వేడుకున్నాడో, కాళ్ళపై పడి వేడుకున్నాడో, రాజు మనసు కరిగి ఏం చేశాడు? ఆయన వానిపై దయచూపి అతన్ని విడిచిపెట్టెను, అప్పును కూడా ఆయన క్షమించెను. రెండు అన్నమాట. ఆయన ప్రాధేయపడినందుకు కానీ ఆయనపై దయచూపాడు, ఆ తర్వాత అప్పును కూడా క్షమించాడు. మనం ప్రాధేయపడినప్పుడు దేవుడు క్షమిస్తూ ఉంటాడు, అంగీకరిస్తూ ఉంటాడు, తర్వాత మన పాపము దాని ఫలితము కూడా తీసేస్తూ ఉంటాడు. ఇది దేవుని యొక్క లక్షణం. మరి ఇదే విధముగా ఈ విధముగా క్షమించమని అడిగినప్పుడు, క్షమాపణ పొందినప్పుడు, ఆ రుణమాఫీ కలిగినప్పుడు ఈయన వెళ్ళి ఏం చేశాడు? ఆయనకి ఏ విధంగా ఉంది? అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకుల్లో ఒకరిని పట్టుకొని గొంతు పట్టుకొని నీ అప్పు చెల్లింపు అని చెప్పేసి అన్నాడు. అప్పుడే యజమాని యొక్క గొప్ప దయను ఆయన పొందాడు, గొప్ప దయాదాక్షిణ్యం పొందాడు. ఆయన రుణం ఎంత ఉంది? అదిగో 10,000 తాళంతులు, అనగా ఒక తాళంతు 20 సంవత్సరాల యొక్క సంపాదన. కాబట్టి అంత ఆయన రుణపడి ఉన్నాడు. ఈయనంత కొంత ధనం మాత్రమే. మామూలుగా అయితే 100 దినారములు మాత్రమే. 100 దినారములు అంటే 100 రోజుల యొక్క సంపద లేకపోతే సంపాదన. 100 రోజులు ఒక కూలి పనిచేసినప్పుడు 100 రోజుల పాటు వచ్చేటువంటి ఒక సంపాదన ఈ 100 దినారులు. అదేమో తాళంతులు, 10,000 తాళంతులు అంటే చాలా గొప్ప సంపద, అది చాలా పెద్ద రుణము. ఇక్కడేమో 100 దినారాలు మాత్రమే. కాబట్టి దానికి దీనికి ఎట్లా ఉంది? చాలా దూరం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి అంత రుణము మాఫీ చేయించుకున్నటువంటి ఆ సేవకుడు వెళ్ళిపోయి కొంత మాత్రమే. ప్రభు ఒకసారి అంటూ ఉంటాడు, నీ కంట్లో దూలము గమనింపగా ఎదుటివాడి కంట్లో ఉన్నటువంటి నలుసుని ఎలా నీవు చూడగలవు అనేటువంటి మాట కూడా దీని నుంచే లేకపోతే దీనికి సంబంధించినది. ఇక్కడ ఆయన ఆ విధముగా అదే విధముగా ఆ తోటి సేవకుడు కూడా కొంచెం ఓపిక పట్టిన నీ రుణమంత్యము చెల్లించును అని చెప్పేసి ప్రాధేయపడ్డాడు. అదే ప్రాధేయత పడినా సరే వాడు
దాన్ని అంగీకరింపగా వారి చెరసాల్లో ఉంచెను. రాజు తెలుసుకుని ఏం చేశాడు? వీడి రుణము చెల్లించే వరకు ఆయన చెరసాల్లో పెడతం చేశాడు. అందుకే పూజ ప్రారంభంలో చెప్పాను, దేవుడు క్షమాగుణము గలవాడు, ఆయన క్షమిస్తూ ఉంటాడు మన పాపముల గురించి పశ్చాత్తాపడినప్పుడు. అలా కాకుండా మనం వెళ్ళిపోయి పాప క్షమాపణ లేకపోతే దేవుని యొక్క ప్రేమ పొందిన తర్వాత మనము ఆ పొందినటువంటి దాని యొక్క ఆ గొప్ప గొప్ప అనుగ్రహమును మర్చిపోయి మనము ఇతరులను గనక ఈ విధముగా క్షమించుకోకుండా ఇతరుల పట్ల ద్వేషం పెట్టుకుంటూ వారిని మనము ఈ విధముగా వారిని బాధ పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మన రుణమాఫీని కూడా మరి ఒక్కసారి చేపిస్తూ ఉంటాడు. అనగా మరలా మనం రుణము తీర్చేదాకా ఆ విధంగా ఉంటుడు. అందుకని ఇక్కడ నీ పట్ల దయచూపినట్టు నీవు నీ తోడు సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించే వరకు వారిని తలారులకు అప్పగించెను. అప్పటికే బాకీని చెల్లించనక్కలేదని చెప్పేసి ఆయన క్షమించాడు. ఎప్పుడైతే తోడు సేవకుని పట్ల ఆయన ఈ విధంగా ప్రవర్తించాడో మరి ఒక్కసారి రాజు వచ్చేసి, ఇదిగో నీవు ఈ మొత్తం చెల్లించేంత వరకు, నీ రుణమంతా చెల్లించేంత వరకు నీవు చెరసాల్లో ఉండు అని చెప్పేసి అంటున్నాడు. మరి ప్రభు దాంతో ఆపల. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపినలా పరలోకమందున నా తండ్రియు మీ ఎడల అటులనే ప్రవర్తించను. దీంట్లో ఇంకా అటు ఇటుగా ఏమీ లేదు. కాబట్టి అందుకనే క్రైస్తవత్వం గొప్పది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవత్వం ఎందుకు గొప్పదంటే దీని మూలముగానే క్షమాగుణం. యేసు ప్రభు ఏ విధముగా శిలువపై మరణం పొందుతూ ఆయన క్షమించగలిగాడో, తన బాధ పెట్టే వారిని బాధపడుతూ క్షమించాడు. ఆ బాధలు అనుభవిస్తూ క్షమించాడు. మనల్ని బాధ పెట్టే వాళ్ళని ఆ బాధలో ఉంటూ మనం క్షమించలేము. నాకు కూడా చాలా కష్టమైపోతుంది. ఆ తర్వాత బాధ తగ్గిన తర్వాత క్షమించడానికి అప్పుడు మనకి మనసు కలుగుతూ ఉంటుందేమో కానీ ఈయనేమో బాధ పెట్టిన వారిని బాధపడుతూ ఉన్నప్పుడే క్షమించగలిగాడు. అందులో గొప్పతనం ఉంది. ఇక్కడ వీడు అనగా ఈ సేవకుడు ఆ క్షమాపణ పొందినా సరే సంతోషముతో బయటికి వెళ్ళి ఆ తర్వాత ఆ సంతోషములో ఇదిగో తోడు సేవకుని పట్ల ఆయన చూపినటువంటి ఆ ప్రవర్తన రాజుకి నచ్చలేదు, అట్లాగే దేవునికి నచ్చలేదు. కాబట్టి ఈ విధంగా మనము ప్రవర్తించినప్పుడు ప్రభువు కూడా అట్లే ప్రవర్తించును అని చెప్పేసి. కాబట్టి అది మనందరికీ వర్తిస్తూ ఉంటుంది. మనందరం ఏదైనా సరే మనస్పర్ధకు లోనవుతూ ఉంటాం, అవి వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి ప్రభు క్షమించేటువంటి గుణాన్ని ఆయన పొందాడు స్వతహాగా. అట్లాగే మనము కూడా క్షమించిన గుణాన్ని అలవర్చుకోమంటున్నారు. ఆ క్షమాగుణం మన నైజంతో వచ్చేటువంటి నైజముగా ఉండేటువంటిది కాదు, అలవాటుగా వస్తూ ఉంటుంది. అలవాటు చేసుకోవాలి. దాన్ని అలవాటు చేసుకున్నప్పుడే అది మనం పొందగలం, ఆ విధంగా పొందగలం. కానీ దేవునికి అది ఆయన నైజం అన్నమాట. క్షమించడం ఆయన నైజం. మనం క్షమాపణ పొందుతూ ఉంటాం. కానీ క్షమాపణ పొందినప్పుడు అదే క్షమాపణ ఇవ్వగలగాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనము ఆలోచన చేసినప్పుడు ఈ సహోదరులారా, క్షమించేటువంటి గుణము, అట్లాగే ఇతరులను ప్రేమించేటువంటి గుణము, ఆ తర్వాత ఇతరులను అర్థము చేసేటువంటి గుణము, ఇవన్నీ మనము ఒక పద్ధతిలో ఒక వరుసలో మనము చేయగలగాలి. ఏ విధముగా అజరియా ప్రార్థించాడు. ముందుగా తమ పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యా నీ కృప, నీ యొక్క శక్తి, నీ యొక్క వాగ్దానం మేము ఎరిగి ఉన్నాను. నువ్వు కూడా గుర్తు చేసుకుని మమ్మలను నిస్సహాయంతో ఉన్నాం. మేము ఏ విధముగా మేము దహన బలులు సమర్పించలేం. కాబట్టి నిస్సహాయ పరిస్థితుల్లో మీకు సమర్పించుకుంటూ ఉన్నాం ఈ ప్రార్థనను. కాబట్టి అద్భుతాలు చేసి మమ్మలను దీవించు. అట్లాగే నీ నామానికి తగిన మహిమ తెచ్చుకునే విధముగా. ఎందుకని ఈ నెబుకద్నెజరు వేరే దైవాలని కొలవమని చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా కొలుస్తూ ఉంటే ఇదిగో నీ మహిమను తెలిసిన మేము నిన్ను ఆరాధించలేకపోతూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు ప్రార్థించారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదే విధముగా మనం క్షమించమని అడిగినప్పుడు కూడా దాన్ని కూడా వివరంతో కూడినటువంటి క్షమాభిక్షను అడగాలి. వివరణతో, పశ్చాత్తాపముతో.
అట్లాగే మనం ప్రార్థించినప్పుడు కూడా ఒక తలంపు కోసం ప్రార్థించినప్పుడు కూడా ఇదిగో ఒక ఆరోగ్యం కోసమే, లేకపోతే ఇదిగో నీ ఇంటిని నేను నిర్మించాలి ఆ తలంపు, ఆ తరువాత ఇంకా ఏదైనా సరే, ఉదాహరణకు ఇంటిని నేను నిర్మించాలని చెప్పేసి తలస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రార్థించగలగాలి. తండ్రి, ఒక ఇల్లు నాకు కావాలి, ఆ ఇంటిని సమకూరే విధముగా నాకు కావలసినటువంటి శక్తిని దయచేయి, కావలసిన రుసుము కావాలి, కావలసిన స్థలము కావాలి, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఇదిగో బిల్డింగ్ ప్లాన్ కావాలి, దానికి తగ్గట్టుగా పనివారు కావాలి, దానికి తగ్గట్టుగా అనుకూలమైన వాతావరణం కావాలి, దానికి తగ్గట్టుగా ఇంకా పని చేసే సమయంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుంది, అది లేకుండా చేయాలి. ఇవన్నీ మనం వివరంతో కూడిన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు దాన్ని నీ యొక్క మనసును చూసి దాన్ని గొప్ప అద్భుతంగా చేయగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చూడండి, ఏ సువిశేష పట్టణమైనా సరే ప్రార్థించినప్పుడు ఒక అమ్మాయి వచ్చి, ఒక విదేశీయురాలు వచ్చేసి, అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టినది, వచ్చి కాపాడు, ఆమె కావలసిన స్వస్థతను దయచేయి అన్నప్పుడు, నేను ఎలా చేయగలను, నువ్వు విదేశీయురాలువి, యూదులకు మాత్రమే ఇది అని చెప్పేసి అన్నప్పుడు ఆమె వివరణ ఇవ్వగలిగింది. ఇదిగో యజమాని యొక్క బల్ల కింద పడేటువంటి ఈ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, కనీసం ఆ రొట్టెైనా ఇవ్వు అని చెప్పేసి, ఆ రొట్టె ముక్కలైనా ఇవ్వు అని చెప్పేసి ఆమె వివరణతో ప్రార్థించగలిగింది. దేవుడు అప్పుడు, యేసుప్రభు అప్పుడు ఆ విశ్వాసాన్ని పొగిడాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఊరికనే ఏదో ఒకటి పడేయటం, లేకపోతే ఏదో ఒక తలంపు పడేయటం అనే భావన కాదు. ఆ భావన కాకుండా మనం దాని గురించే ప్రార్థించాలి. వ్యక్తిగతంగా మీ ఇంటికాడు, మీ గృహంలో అయినా, లేకపోతే వ్యక్తిగతంగా ఒకసారి వచ్చేసి దేవాలయంలో ప్రార్థించవచ్చు. అట్లాగే పూజా బలులు కూడా ఇదే తలంపు ప్రకారంగా మనం అన్నీ ఈ విధంగా, తండ్రి నాకు ఈ సమయంలో నాకు కావాలి, ఈ సమయంలో ఈ సందర్భంలో నాకు నీ యొక్క కృప కావాలని చెప్పేసి మనం అనుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రభువు అంతకుముందు ఆలకించడం చెప్పేసి ఆ భావం కాదు, మనకి తృప్తికరముగా దేవుడు మనకు అర్థమయ్యే విధముగా, అద్భుత విధముగా ఆయన స్పందించగలడు. ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి ఈ విధముగా ఆలోచన చేద్దాం. అట్లాగే ఈ తపస్కాలంలో మనం చేసేటువంటి ప్రతి పని, తపోక్రియలు కానీ, ఇంకా ఉపవాసము కానీ, ప్రార్థనలు కానీ, ఇవన్నీ మనము దేవుని పట్ల విశ్వాసముతో చేస్తూ, ఆ విశ్వాసం తగ్గట్ట పనులు కూడా చేస్తూ, ఇంకా మనకు కావలసినవి దేవునికి మనకు అర్థమయ్యే రీతిలో వివరించుకుంటూ, తండ్రి ఇటువంటి సహాయం నాకు కావాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. దేవుని కృపా కటాక్షం మనకు తోడుగా ఉండాలని కోరుకుందాము. హారతి గను మా దేవా, హృదయార్పణ గైగను ప్రభువా. హారతి గను మా దేవా, హృదయార్పణ గైగను ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి గను మా దేవా, హృదయార్పణ గైగను ప్రభువా. ద్రాక్షావల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. ద్రాక్షావల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. నిరతము నీలో జీవింప అంకితమై
హారతి గను మా దేవా హృదయార్పణ గైకను ప్రభువా మా దేవా హృదయార్పణ గైకను ప్రభువా రొట్టెయు రసముతో ప్రభువా నీ పీఠము చింతన నిలచితివి రసములో నీటి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా రసములో నీటి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా నీలా మమ్మును మార్చుమయా హారతి గను మా దేవా హృదయార్పణ గైకను ప్రభువా హారతి గను మా దేవా హృదయార్పణ గైకను ప్రభువా హారతిగా మా జీవితమే అర్పణ చేసిన ప్రభువా హారతిగా మా జీవితమే సమర్పణ చేసిన ప్రభువా హారతి గను మా దేవా హృదయార్పణ గైకను ప్రభువా ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన ఈ బలి మా అపరాధమన్నింటినీ కడిగివేయునుగాక. తద్వారా మా జీవితములు నీ సర్వశక్తికి ప్రీతిని కలిగించు బలి అర్పణములుగా రూపొందినట్టు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మాకు ఈ తపస్కాలములో మీకు చేరువలో ఉండి మా యొక్క తపోక్రియల ద్వారా మీ యొక్క రక్షణమును పొందటానికి గాను అనుకూల సమయాన్ని మాకు దయచేశారు. నీవు నీ బిడ్డల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమం తప్పిన కోరికను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వెంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను:
మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశమునికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగా మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, పాదువాపురి పునీత అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను పాత్రుడను కాను.
కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రాజాతిరాజా రావయ్య నీవు నా ఇంట వెంచేయగా, నా బ్రతుకు చిగురించగా. రాజాతిరాజా రావయ్య నీవు నా ఇంట వెంచేయగా, నా బ్రతుకు చిగురించగా. నీదు ప్రేమ విందులో పరవశించి పాడగా, నీదు మధుర మాటలే మనసు నిండిపోవగా. నీదు ప్రేమ విందులో పరవశించి పాడగా, నీదు మధుర మాటలే మనసు నిండిపోవగా. స్వర్గసీమ భాగ్యము నీదు శాంతి జీవము. స్వర్గసీమ భాగ్యము నీదు శాంతి జీవము. నేడు మమ్ము చేరగా, రాజాతిరాజా రావయ్య నీవు నా ఇంట వెంచేయగా, నా బ్రతుకు చిగురించగా. రాజాతిరాజా రావయ్య నీవు నా ఇంట వెంచేయగా, నా బ్రతుకు చిగురించగా. నీదు పూజ దేహము మాకు అమర భోజమై, నీదు దివ్య రుధిరము పరమ జీవధారగా. నీదు పూజ దేహము మాకు అమర భోజమై, నీదు దివ్య రుధిరము పరమ జీవధారగా. చేరమాము ఈ దినం, చేతుమయ్య వందనం. చేరమాము ఈ దినం, చేతుమయ్య వందనం. చేతుమయ్య వందనం. రాజాతిరాజా రావయ్య నీవు నా ఇంట వెంచేయగా, నా బ్రతుకు చిగురించగా. రాజాతిరాజా రావయ్య నీవు నా ఇంట వెంచేయగా, నా బ్రతుకు చిగురించగా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను ముస్తుతిగాక. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితముగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరమును తాకెడు. వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావనముగా ఉంచండి. మీ మానీయ గురు పట్టముచే మీ మహనీయ గురుపట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక లోకమలినము శోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉన్నట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలవంతము అగునుగాక. మిగుల ఫలవంతమగునుగాక. వారి పరిచర్యను పొందువారు వారి పరిచర్య పొందువారు ఈ లోకములో ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి, వారికి ఆనందమును ఊరటను వసగి, పరలోకములో పరలోకములో వారికి నిత్య భాగ్యం యొక్క వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. ఆమేన్. పునీత అంతోని వారికి జపము. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడు వగు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ, బాధల్లోనున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలోనున్న వారు మిమ్మును ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉండు ప్రార్థన ఎన్నడూను వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధలలోనున్న వారికి ఉపశమనం నొసగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట, మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్ల సహాయపడండి. మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అవసరం ఉండవచ్చునేమో, అదియును మీకు కష్టము కాదే. మీరు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసితిరి కదా. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదిలియాడుటకు ఇష్టపడు దివ్య బాలజేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మేము వేడుకొనిచున్నాము. ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. పునీత అంతోని వారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు
ప్రార్థించండి. భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. పరమండల భాగ్య దివ్యపేటికయగు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. వినయ దర్పణమైన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. తపఫలమైన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మమును అత్యంతం అనుసరించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మ మార్గమును అచంచల మనసు కలిగిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. స్పెయిన్ దేశ నమనక్షత్రమైన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. అవిశ్వాస పదులకు భయం కలిగించినట్లు ఉపదేశించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. దుష్టశక్తుల పాలిటి ఖడ్గమైన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్యాత్ములకు సద్బోధకుడు అయిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. పాపాత్ములకు జ్ఞాన జ్యోతి నొసంగు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండి పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. అద్భుతములు చేయి వరము పొందిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. మూగవారిని మాట్లాడించు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. సత్యబోధకులైన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. కానని వస్తువులను కనబరుచు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాజ్యకారుల నిజమును రక్షించు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్భాగ్యులకు ఆదరువైన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. అపోస్తల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్య జ్ఞానమును సత్యమును అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. లోక సత్యమును వర్జించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్రను ఉపద్రము చెందు వారిని రక్షించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. మిమ్ము చూచి వేడుకొని వారి పక్షమున వహించు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరిని స్తుతించు వారి కొరకై మనవి చేయు పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. బాలరూపదారులైన సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోనీ వారా, మా కొరకు ప్రార్థించండి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోనీ వారా, స్థూరత్వము గల మేపరి, కష్టపడి వారికి సంతోషము కలిగించు వారును పాపాగ్ని చల్లార్చు వారును ఉన్నత పరమండల మందుడు వారునైన పితయైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాతములకు మేము పాత్రలు మగునట్లు సర్వే పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పిత అయిన ఓ సర్వేశ్వర, మీ స్త్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమును సుస్థిరముగా ఉండినట్లుగా నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రలు మగినట్లు నీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్య మాతృకు అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలనని దేవురవారిని ప్రార్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలిలో పాలు పంచుకొనుచున్న మాకు నీ దివ్య జీవనము అనుగ్రహింపుము. మాకు పాపక్షమను దయచేసి భద్రతను కల్పింపుము.
మేము ధర్మమును పాటిస్తూ నిందారహితముగా జీవించినట్లు సహాయపడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపటి దినం బుధవారం సాయంత్రం పూట మన యూత్ వారు దృశ్యాలతో కూడినటువంటి సిలువు మార్గాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సిలువు మార్గంలో మీరు పాల్గొని ధ్యానపూర్వకముగా పాల్గొని దేవుని యొక్క దీవెనలు అట్లాగే 14 స్థలాల యొక్క ధ్యానము ద్వారా మనము క్రీస్తు ప్రభుని యొక్క పాటలు మరణాన్ని మరింత ధ్యానం చేసుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ వేదన కానీ లేకపోతే బాధ కానీ ప్రభునితో ఐక్యము చేసి ఆయన ద్వారా ఉపశమనం అట్లాగే రక్షణ పొందటానికి ప్రయత్నించదము. 6 గంటలకి జపమాల ఉంటుంది. ఆ తర్వాత 6:30 గంటలకి ప్రారంభం అవుతుంది. కాబట్టి సమయాన్ని పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మొదటి నుంచి మీరు దాన్ని తొలగించినట్టు బాగుంటుంది. ఎందుకంటే 1-2 అయిపోయిన తర్వాత మేము ఇప్పుడే వచ్చామని చెప్పేసి అన్నప్పుడు మేము తిరిగి వేయలేము. ఎందుకంటే అప్పటికే చాలామంది ఇంకా దానిలో నిమగ్నమై ధ్యానపూర్వకంగా ఉంటారు. వారిని ఆటంకపరచలేమన్నమాట. నా ఉద్దేశం సమయాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. వచ్చే శుక్రవారం మన విచారణ ప్రజలు నిర్వహిస్తారు. కాబట్టి దాని నిమిత్తమై చాలామంది పేర్లు ఇచ్చారు. ఇంకేమన్నా ఉన్నట్లయితే దిన్ని సుబ్బారావు గారిని సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఏమైనా ఖాళీలు ఉంటే పూరించవచ్చు. తర్వాత 16, 17, 18 తారీఖుల్లో మనకు స్వస్థ కోటాలు ఉన్నాయి. కాబట్టి ఫాదర్ థామస్ వీసీ గారు వస్తూ ఉన్నారు. ఆ సమయంలో మనకి చాలా ఖర్చులు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు లైటింగు, ఆ తర్వాత వచ్చిన వారికి ఏర్పాట్లు, మరి ముఖ్యంగా ఫాదర్స్ కానీ వారి యొక్క పరిచర్య నిమిత్తమై మనం కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. దాని తర్వాత కుర్చీలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అయితే ఆ 3 రోజుల పాటు భోజనం కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, అందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి. కాబట్టి మీకు వివరణగా అనగా ఏది ఎట్లా ఉందో చెప్పినప్పుడు మీకు కూడా ఏ విధంగా సహాయం చేయవచ్చు అని చెప్పేసి ఒక అవగాహన రావటానికి కానీ చెప్తున్నాను. కాబట్టి వీలున్న వారు, మనసున్న వాళ్ళు దయచేసి మీ యొక్క హృదయపూర్వకముగా ఏదైనా సాయం చేయాలనుకున్నప్పుడు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒక రోజుకి ప్రేమ విందుకు గాను 30,000 అవుతూ ఉంటాయి. కాబట్టి దానికి గాను బియ్యం 10 కట్టలు, బాసుమతి బియ్యం 1 కట్ట, రిఫైన్డ్ ఆయిల్ 15 కేజీల డబ్బాలు 4 అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధముగా బియ్యం కట్టలు ఇవ్వాలనుకున్నప్పుడు ధన రూపాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క కట్ట వేరు వేరు బ్రాండ్లో ఉన్నట్లయితే మొత్తానికి అక్కడ రుచులు కూడా వేరువేరుగా ఉంటాయేమో. అందుకని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ధన రూపాన్ని ఇచ్చినట్లయితే బాగుంటుంది. కాబట్టి ఇంకా ఈ విధముగా ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇదిగో ఇది వివరణ. కాకపోతే 3 రోజుల పాటు ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఒక్కొక్క రోజుకి ఇంత మనకి ఖర్చు అవుతూ ఉంటుంది. ఎవరైనా వీలున్నవారు అట్లాగే ఎవరైనా 2-3 కలిసి అయినా సరే ఈ విధంగా ఏర్పాటు చేయటం, లేకపోతే వారు కూడా ఈ విధంగా చేద్దాం అనుకున్నాం కాబట్టి మేము కలిసి చేస్తామని చెప్పేసి ఆ ఉద్దేశం ఉన్నా మేము స్వాగతిస్తాం. కాబట్టి మీకు ఇష్టమైనట్లయితే సాయం చేయవలసిందే కోరుతూ ఉన్నాను. నిర్మలగిరి పుణ్యక్షేత్ర సందర్శన కోసమే టికెట్టు రూపాయలు 1200. కాబట్టి దీన్ని మనసులో ఉంచుకోండి. ఇప్పటికే నేను ఆదివారం దీన్ని అనౌన్స్ చేశాను. ఇప్పుడు కూడా మరొకసారి అనౌన్స్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఎవరైనా సరే దీని నిమిత్తమై సంప్రదించాలంటే నన్ను కానీ, లేకపోతే కౌన్సిల్ మెంబర్స్ కానీ, లేకపోతే దిండి సుబ్బారావు గారిని కానీ ఎవరినైనా సంప్రదించవచ్చు. దయచేసి దీని వివరణ కోసం కూడా సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి దీక్షాపరులు కూడా ఈ రొట్టెలు పంచడంలో మీరు కూడా సాయం చేయవచ్చు. పాపం మీరు సిగ్గుతో బిడియంతో ఏం పని చేయట్లా, మీరు చెయ్యాలి. పునీత అంతోని వారా
మాకై వేడుమయ్యా. పునీతాంతని వారా మాకై వేడుమయ్యా. మా మనవులను ఆలించుమయ్యా. మా మనవులను ఆలించుమయ్యా. ఓ మా దివ్య పాలక కరుణతో మమ్ము దీవించు. ఓ మా దివ్య పాలక కరుణతో మమ్ము దీవించు. పునీతాంతని వారా మాకై వేడుమయ్యా. పునీతాంతని